నమస్కారం ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి లారీ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కాపాడాలి. లారీ యజమానుల సంఘం నాయకుల డిమాండ్. పెరిగిన డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన. ఎల్హెచ్ఎంఎస్ యాప్పై ప్రజల్లో అవగాహన కల్పించండి. ఉమెన్ పోలీసులను ఆదేశించిన 2 టౌన్ సీఐ నరసింహులు. ఎల్హెచ్ఎంఎస్ యాప్ పని విధానంపై అవగాహన కలిగించిన సీఐ. మదనపల్లె ప్రజలు పోలీస్ శాఖ అందిస్తున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లి 2 టౌన్ సీఐ నరసింహులు విజ్ఞప్తి చేశారు. నేడు ఆయన 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు సచివాలయ ఉమెన్ పోలీసులకు ఎల్హెచ్ఎంఎస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నరసింహులు మాట్లాడుతూ దొంగతనాలు జరగకుండా రాష్ట్ర పోలీస్ శాఖ వారు ఎల్హెచ్ఎంఎస్ యాప్ను రూపొందించిందన్నారు. ప్రజలు బయట ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లే సమయంలో ఈ యాప్ ద్వారా పోలీసులకు రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుందన్నారు. రిక్వెస్ట్ అందిన వెంటనే ఓ కెమెరాను ఆ ఇంటిలో ఉంచి వారు తిరిగి వచ్చే వరకు 24 గంటల పాటు సర్వే లైన్స్ తో ఉంచబడుతుందని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేయాలి, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది దొంగలను పెట్టించే కెమెరా. సీసీ కెమెరాస్ అంటే మన కాబట్టి వైరస్ మనం రాలేదు. ఇప్పుడు ఇదే మీరు ఎవరైనా హౌస్ మనం చెప్పారు ఇది చేయించాలమ్మా. మీరు ప్రతిరోజు కూడాను ఈ కెమెరా చేసి జస్ట్ మనకి ఏ చేసినా సరే వాయిస్ అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ పరిస్థితుల్లో కానే కాదనమాట. 5 minutes వచ్చేసి మెడితే మాత్రం వచ్చి చేసుకుని వెళ్ళిపోతాడు కదా. లోపల రావాల్సింది అంతా వాడు హాఫ్ అన్ అవర్. నాకు ఇచ్చిన వాడు చాలా సీనియర్ ప్రొఫెన్స్ లో విజిట్ చేసిన తర్వాత కూడా ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. గ్రూప్ లో మనం పోస్ట్ చేశాము. అదంతా కూడా దీని గురించి కూడా మనం మాట్లాడతాం. ఎల్హెచ్ఎంఎస్ కూడా మీకు ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి మన ఏపీ పోలీసు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి యాప్. సో దీనివల్ల మనము ఎంతో కష్టపడి సంపాదించినటువంటి బంగారు కానీ అదే డబ్బులు కానీ ఒకసారి మన ఇంట్లో దొంగతనం జరిగిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ మనం పట్టుకోవాలంటే చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయము. సో రేపొద్దున దొంగతనం జరిగినా మేము పోలీసు వాళ్ళు కేసు కట్టినా రేపొద్దున మనం దొంగను పట్టుకున్నా కూడా ఆ దొంగ ఖర్చు చేయడం కానీ లేదంటే వేరే తాలూకు అతను యొక్క జల్సా ఖర్చులకు వాడడం కానీ రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. పోయినటువంటి బంగారు రికవర్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. సో అందువల్ల ఏదైనా జరిగిన దానికంటే మనం బాధపడే కంటే జరగకుండా మన యొక్క ప్రివెంటివ్ స్టెప్స్లో భాగంగా ముందు జాగ్రత్తగా మనము ఎల్హెచ్ఎంఎస్ కెమెరా కానీ మనము మీ ఇంట్లో కానీ ఫిట్ చేసుకుంటే మీ యొక్క ఇంటికి 100కు 100% సేఫ్టీ అనేది ఉంటుంది, సెక్యూరిటీ అనేది ఉంటుంది. మీరు ఏ ఊళ్ళో మీరు ఫంక్షన్స్ కానీ ఊరికి కానీ ఎక్కడ పోయినా సరే ప్రశాంతంగా చూసుకొని పోలీసు వాళ్ళు వచ్చినారు మా ఇంట్లో ఎల్హెచ్ఎంఎస్ కెమెరా, జస్ట్ చిన్న కెమెరా అంతే. ఆ కెమెరా వల్ల ఎవరు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఇల్లుని కెమెరా తీయడం కానీ ఇట్లా కానీ ఏమైనా మాత్రం ఉండదు. ఎవరన్నా దొంగలు వస్తే మాత్రమే ఆ యొక్క కెమెరా క్రాచ్ చేసినప్పుడు ఆ క్యాప్చర్ మీ యొక్క ఇమేజ్ను దొంగ యొక్క ఇమేజ్ని క్యాచ్ చేసి అది మా కంట్రోల్ పోవడం వల్ల చిత్తూరులో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లోనే అది మదనపల్లిలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లోకి అలారం అనేది వస్తుంది. సో ఆల్రెడీ మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి జియో ట్యాగింగ్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఓ 5 minutesలో దొంగతనం జరుగుతున్నట్టు ఇంట్లోకి పోవడం దొంగను పట్టుకోవడం జరుగుతుంది. సో ఇదే విధంగా మన యొక్క స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ కడపలో కానీ నెల్లూరులో కానీ లైవ్లో దొంగను పట్టుకోవడం కూడా జరిగింది. సో దయచేసి ప్రజలందరూ కూడా మా యొక్క పోలీసు వారి యొక్క విజ్ఞప్తిని మీరందరూ కూడా ఆలోచించి మీరు ఇంకా కొంతమందికి మీ సరౌండింగ్ ఉన్నటువంటి వాళ్ళకందరూ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈరోజు మన మదనపల్లి టౌన్లో ఉన్నటువంటి ఎంఎస్కేలతో కూడా మహిళా పోలీసు వార్డు మహిళా పోలీసు అందరితో మీటింగ్ చేసి వాళ్ళకు కూడా దాని గురించి అవేర్నెస్ క్రియేట్ జరిగింది. వాళ్ళ ద్వారా అదేవిధంగా మా వార్డు పోలీసు వాళ్ళ ద్వారా కూడాను ఒక పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొని వచ్చేసి అందరూ కూడాను ఎల్హెచ్ఎంఎస్ దాని గురించి అవేర్నెస్ కలిగి ఉండేసి వాళ్ళ ఇంటిని సేఫ్ గార్డ్ చేయాల్సిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారు మేము తీసుకుంటున్నాము. సో దయచేసి దీన్ని అందరూ కూడా గమనించవలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి. సార్ ఎల్హెచ్ఎంఎస్ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి? ఎల్హెచ్ఎంఎస్ యాప్ మనకు గూగుల్ ప్లే స్టోర్ ఉంటుందండి. అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ కానీ మీరు ఆన్ లేకపోతే కానీ జస్ట్ ఏపీ పోలీస్
LHMS యాప్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు అక్కడ డౌన్లోడ్ అయిన వెంటనే మీ పేరు అడుగుతుంది, అడ్రస్ అడుగుతుంది, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, అదేవిధంగా మీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది అడుగుతుంది. సో అది మీరు అన్ని దాంట్లో చేసిన వెంటనే సబ్మిట్ చేసిన వెంటనే ఓటీపీ అనేది జనరేట్ అయ్యి మీ ఫోన్కి వస్తుంది. జస్ట్ ఆ విధంగా మీరు చేసుకున్నారు అనుకోండి, మీరు ఏ రోజైతే ఊరికి పోతున్నారు అనుకుంటే జస్ట్ దాంట్లోనే ఒక ఆప్షన్ వాచ్ రిక్వెస్ట్ ఆప్షన్ అని ఉంటుంది. జస్ట్ మీరు అక్కడ క్లిక్ చేస్తే చాలు. ఆ క్లిక్ చేస్తే ఇమ్మీడియట్గా మా కమాండ్ కంట్రోల్కి వచ్చేస్తుంది. ఫలానా ఫోన్ నెంబర్ గల అతను మనకు వాచ్ రిక్వెస్ట్ పెట్టాలంటే పోలీసు వాళ్ళు మేమే మీ ఇంటికి వస్తాం, వచ్చి మీతో ఫోన్లో మాట్లాడి మీరు ఎప్పుడు వెళ్తున్నారు, ఎన్ని రోజులు వెళ్తున్నారు అనే విధంగా డీటెయిల్స్ మీరు మాట్లాడుకొని, లేదా 1 రోజు 2 రోజు 3 రోజులు మ్యాక్సిమం 3 రోజుల వరకు మేము పోలీసు వారు రెస్పాన్సిబుల్ తీసుకొని మేము చేస్తాము. 3 రోజుల కంటే ఎక్కువ మీరు ఎవరైనా నిలలేకపోయేది కంటే జస్ట్ ఆ కెమెరా కాస్ట్ కూడా 5,000 మాత్రమే అవుతుందండి. ఎవరైనా ఒకసారి తీసుకొని కెమెరా మనం ఉందనుకోండి, మేము ఇచ్చినటువంటి దాంట్లో చాలామంది మన మదనపల్లి టౌన్లో ఉన్నటువంటి SBI కాలనీ కానీ, అదేవిధంగా రెడ్డప్ప నాయుడు కాలనీ కానీ, ప్రశాంత్ నగర్లో చాలామంది, కొంతమంది ఎంప్లాయీస్ కానివ్వండి, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ పోయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడాను LHMS కెమెరాలు యూజ్ చేసుకొని వాళ్ళ ఇల్లు సేఫ్టీ సెక్యూరిటీ చేస్తున్నారు. సో ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా గమనిక. సార్ ఈ యొక్క ఇన్స్టాలేషన్ అనేది ఇంట్లో నుంచి మాత్రమే చేయాలా, లేదంటే బయట ఎక్కడి నుంచి అయినా సరే ఇన్స్టాల్ చేయాలి? లేదండి, బయట ఎక్కడి నుంచి కూడా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుంచినే చేయాలన్నమాట. సో రేపు పొద్దున పొరపాటున వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందనుకోండి, అక్కడికి వచ్చేసి మాకు జియో ట్యాగింగ్ అవుతుంది కాబట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది వస్తుంది. సో ఆ విధంగా ఏ ఇంట్లో మనము సీసీ కెమెరా మనకు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనకు వాచ్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాము, అదే ఇంట్లోనే ఈ యొక్క LHMS కెమెరా అనేది యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలా, ఆ ఇంట్లోనే చేసుకోవాలన్నమాట. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనం నివాసం ప్రవేశించే 1 నిమిషము ఒక హౌస్, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ ఉన్నటువంటి ఇంట్లోకి అక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, జియో ట్యాగింగ్ అనేది మారిపోతుంది. సో అందువల్ల మీరు మీ ఇంట్లో ఉండే మీరు చేసుకోవాలా. మా MSKలు కూడా మీ యొక్క అన్ని వార్డులకు గడప కూడా వస్తారు. వాళ్ళందరూ చెప్పే విషయాలన్నీ కూడా మీరందరూ గమనించవలసిందిగా ఇది. లేదా మీకు ఏమైనా డౌట్ వస్తే మా యొక్క 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తే కనుక LHMS మానిటరింగ్ చేస్తానికి ఒక కమాండ్ కంట్రోల్ ఉంది, ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాము. మా కానిస్టేబుల్ మీ ఇంటికాడికి వచ్చి మీకు చెప్తారు. లేదంటే ఈ వార్డు మహిళా పోలీసు ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ ఇంటికాడికి వచ్చి అంతా మీ ఇంట్లోనే ఏ విధంగా డౌన్లోడ్ చేసిందని చెప్తారు. సార్ ఇప్పుడు బాడిగిళ్ళలో ఉంటారు, వాళ్ళు ఇల్లు చేంజ్ అవుతారు, అటువంటి సందర్భంలో ఈ యొక్క లొకేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చా ఈ యాప్ ద్వారా? చేసుకోవచ్చు. దాంట్లో ఆప్షన్ అనేది ఉంది, మాడిఫై అనేది ఆప్షన్ ఉంది, దాన్ని మళ్ళీ చేసుకోవచ్చు. లేదంటే దాన్ని యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మదనపల్లె పట్టణంలోని నర్సింహోం వీధి నందు ఓ ఇంట్లోకి నాగుపాము రావడంతో ఆ వీధిలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పాము వచ్చిన సమాచారాన్ని మదనపల్లె హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవస్ సభ్యులకు అందజేశారు. స్నేక్ సేవస్ సభ్యులు అబుబాకర్, మహేష్ అక్కడికి చేరుకొని ఆ నాగుపామును పట్టుకున్నారు. ఆ వీధిలోని ప్రజలు స్నేక్ సేవర్స్ ను అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. అరుస్తాండి అరుస్తాండి, అదేమన్నా ఇదే జూమ్ చేసండి. वाटर कैन कहते दियो सॉरी छोटा है ना वो डब्बे में डालें दे अली बसा था नहीं वाह तो सही रहा तो ये करेगा बाहर ले लेते क्या डाल दे कान में डालने के लिए नहीं बाहर कोई तो ऐसे
అన్నా చెప్తున్నావా మళ్ళా అన్న ఫోన్ చేసా అయిపోతుంది మళ్ళా गाड़ी में चढ़ा फंसता वाइट गाड़ी में चढ़ा बात तो हुआ जगह मिली गाड़ी में हुआ वहाँ गया साइकिल आने के बाद అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నేను హెల్పింగ్ మెన్స్ టీమ్ స్నేక్ సేవర్గా ఉన్నాను. పాములు చూసి ఎలా భయపడతామో పాములు కూడా మనల్ని చూసి అలాగే భయపడతాయి. అందువలన మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వచ్చిన పాములని మేము పట్టుకొని సురక్షితంగా అడవి ప్రాంతాల్లో వదులుతున్నాము. ఈ సేవలు చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మదనపల్లి ఎక్కడికన్నా పాము వచ్చినా కానీ మా నెంబర్ కాల్ చేస్తే మేము దాన్ని సురక్షితంగా కాపాడి అడవి ప్రాంతంలో వదులుతాం. అందరికీ నమస్కారం. మదనపల్లిలో స్నేక్ రెస్క్యూ విషయంలో హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవర్ చేస్తున్న సేవలు నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈ స్నేక్స్ ఏమనంటే వాటిని చూసి చాలామంది భయపడుతూ ఉంటాయి, అవి కూడా భయపడతాయి. ఇక్కడ ఏమనంటే స్నేక్ రెస్క్యూలో హెల్పింగ్ మైండ్స్లో 2 ఉన్నారు స్నేక్ సేవర్స్. ఇప్పుడు ఈ స్నేక్ రెస్క్యూలో రోజుకి మాకి 5 నుంచి 10 కాల్స్ రావడం వల్ల ఈ సమయానికి చేరుకోలేకపోతున్నాం. దయచేసి మదనపల్లిలో ఉన్నటువంటి ఎవరైనా యువత ఉత్సాహంగా ఉంటే కనుక ఉచితంగా శిక్షణ ఇస్తాము. శిక్షణ లేకుండా ఈ స్నేక్ రెస్క్యూలో ఎవరు దిగద్దండి. ఇది ప్రాణాలని పణంగా పెట్టేదే. ఈ జీరో టచ్తో స్నేక్ని ఎలా పట్టాలి అనే దానిపైన మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. అలా ఎవరైనా ఉత్సాహంగా ఉంటే కనుక ముందుకు రావచ్చు. అండ్ అదేవిధంగా మేము రెస్క్యూ చేస్తున్న విషయంలో ఎక్కడ కూడా ₹1 కూడా తీసుకోకుండా మా డబ్బులతోనే అంత పెట్రోల్ కానీ ఏమి ఎక్కడ తీసుకోకుండా మా డబ్బులు వేసుకునే చేస్తున్నాము. వన్య ప్రాణాలను కూడా కాపాడుకుందాం. వాటికి కూడా ప్రాణాలే. ఏ ప్రాణిని హాని కలిగించకుండా ముందుకు సాగడమే మానవత్వం అనేది హెల్పింగ్ మైండ్ సిద్ధాంతం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి లారీ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కాపాడాలని మదనపల్లి లారీ యజమానులు, డ్రైవర్ల సంఘం నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు వారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతి పత్రం అందజేశారు. మేము సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చింది. సబ్ కలెక్టర్ గారికి మా విన్నపం తెలుపుకుంటున్నాము. డీజిల్ పెట్రోల్ రేటు వెంటనే తగ్గించాలి. దాని తర్వాత జీఎస్టీలోకి కలపాలి. రవాణా సరుకు ఏది ఉందో దానికి ప్రీమియము అది కానీ తగ్గించాలి. ఇన్సూరెన్స్ పాలసీలు పొల్యూషన్ లేకుండా లోడింగ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తగ్గించాలి. లోడింగ్ అన్లోడింగ్ తగ్గించాలి. లారీ వాళ్ళుగా గడువు ముగిసి చేస్తూ ఉన్నారు. పంచాయతీ గేట్లు, ఇది మున్సిపాలిటీ గేట్లు, ఇవన్నీ ఎట్లంటే అట్లా యథావిధంగా లాక్కుంటున్నారు. అవి తగ్గించాలి. అది ఆల్రెడీ ఎత్తేసారు. కానీ మార్కెట్లో మా వాళ్ళు పోతా ఉంటే బయట ఊళ్ళలోకి పోతే ఆడ పంచాయతీ గేట్లు, మున్సిపాలిటీ గేట్లు అని చెప్పి రుసుములు వసూలు చేస్తున్నారు. అది కాక మాసా మామూలు వసూలు చేస్తున్నారు. లోడింగ్ అన్లోడింగ్ విపరీతంగా తీసుకుంటున్నారు. బాడీలు ఏం పెంచడం లేదు. డీజిల్ రేటు విపరీతంగా పెంచుతూనే ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు ట్యాక్సుల పైన ట్యాక్స్ వేస్తూనే ఉన్నారు. కానీ బాడీలు ఏం పెంచడం లేదు. దానివల్ల మా గిట్టుబాటు దొరక్క మేము ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. ఆల్ ఇండియా అసోసియేషన్లో ఈరోజు స్ట్రైక్ జరుగుతూ ఉంది. దాని తరఫున ఆంధ్ర అసోసియేషన్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి వాళ్ళ ప్రకారం వాళ్ళకి మద్దతు తెలుపుతూ మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తా ఉన్నాం. మదనపల్లి లారీ ఓనర్స్ ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు మదనపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. ఎందుకురా అంటే ఇది ఒక్కరోజు స్ట్రైక్. తెల్లవారి 6 నుంచి సాయంత్రం 6 వరకు డీజిల్ రేట్లు, పెట్రోల్ జీఎస్టీలో కలపాలి. అయిపోయిన టోల్ గేట్లు ఎత్తేయాలి.
టోల్గేట్లు రేట్లు తగ్గించాలి. అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి కానీ మాకు ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఎత్తాలి. అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి కానీ లారీ బాడీలు మాత్రం పెరగలేదు. ఇంకా డీజిల్ పెరిగే కొద్దికి ఇంకా మార్కెట్లు డౌన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఈ వ్యాపారం చేయలేకుండా పోతా ఉన్నాము. దానికి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దీన్ని డీజిల్ని, పెట్రోల్ని తగ్గించాలి. అసోసియేషన్ తరఫున అసోసియేషన్ వాళ్ళ పిలుపు మేరకు లారీ వాళ్ళు, ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్ ప్రతి ఒక్కరు బంద్కు పిలుపునిచ్చారు. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని, జీఎస్టీలోకి డీజిల్, పెట్రోల్ని చేర్చాలని మదనపల్లి అసోసియేషన్ తరఫున మా వంతు మేము మన సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తూ ఉన్నాం. పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి, డీజిల్ 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 పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి, కేంద్ర వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలి, కార్పొరేట్ల కనుగొనగా తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలి, జీవో నెంబర్ 22. భారతదేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర $180 ఉన్నప్పుడు ₹60 పెట్రోల్, డీజిల్ ఉంది. ఇప్పుడు క్రూడాయిల్ ధర, ముడి చమురు ధర $60 మాత్రమే ఉంది. అంటే ఈ దేశానికి, రైతాంగానికి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది లేనటువంటి పరిపాలన చేస్తానని అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానిగా వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అప్పనంగా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టి, అట్లాగే పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య పేద ప్రజానీకం నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. నిత్యావసర వస్తువు ధరలు సామాన్యుడికి అందని ద్రాక్ష పండ్లాగా తయారయ్యాయి. మూలిగే నక్కపైన తాటిపండు పన్నట్లు ఒక పక్కన కరోనాతో పనులు జరగక, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలపైన పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ట్రాన్స్పోర్ట్ రంగం నుంచి కూరగాయలు కానీ, బియ్యం కానీ, పప్పు దినుసులు కానీ ప్రతిదీ ట్రాన్స్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా నిత్యావసర వస్తువు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికం, సామాన్య ప్రజానికం, మీరు సావండి కానీ, మీ సావులు చావండి కానీ, నేను మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి 1% ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల ఊడిగం చేస్తాను తప్ప 99% ఉన్నటువంటి ప్రజల కోసం సేవ చేయాలనేటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి బుద్ధి రావాలని పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు మదనపల్లిలో ఆందోళన కార్యక్రమం మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. వారికి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా రోజు రోజుకు హనుమంతుని తోకలాగా పెరిగిపోతున్నటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పి, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి, దానికి ప్రత్యేక గనులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మదనపల్లిలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా దేశంలో ప్రధానమంత్రి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాడో
ఆయన పాటలోనే ముఖ్యమంత్రి కూడా నడుస్తూ ఉన్నాడు. కాబట్టి విశాఖ ఉక్కును కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి సామాన్య ప్రజలపైన భారంగా పడుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలు సమిష్టి సంపదను, ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ వర్గానికి అంటగెట్టేటటువంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో ఈ దేశంలో మిగిలినటువంటి రైతాంగాన్ని విదేశీ, స్వదేశీ బహుళజాతి కంపెనీలకు బానిసలుగా చేసేటువంటి క్రమంలో వ్యవసాయ 3 నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ 3 నల్ల చట్టాలు రైతులకు దుర్మార్గమైనటువంటి చట్టాలు. వీటిని రద్దు చేయాలని కోట్లాది మంది రైతులు దేశ రాజధాని నడి ఒడ్డున పోరాటాన్ని కొనసాగిస్తుంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మతోన్మాద శక్తులకు కన్నులు కనపడలేదా అనేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి పట్టణ సమితి నుండి అడుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధిస్తున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక పక్క, రాష్ట్ర ప్రభుత్వం రెండు కుమ్మక్కై దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూములు ఉక్కు పరిశ్రమ అనుకుంటే వాటిని చౌకగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేటువంటి దుర్మార్గ ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ రోజుకి దాదాపు సెంచరీ చేసింది. భారతీయ జనతా పార్టీ ఒక పక్క హిందుత్వాన్ని రెచ్చగొడుతూ ఈ దేశంలో హిందుత్వాన్ని పెంపొందిస్తూ ఈ హిందువుల్ని మోసం చేస్తుందని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం గుర్తించాలి. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. వ్యవసాయ 3 నల్ల చట్టాలని రద్దు చేయాలి. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వమే కొనసాగించాలి. వాటికి ప్రభుత్వ గనులను ఏర్పాటు చేయాలనేసి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి పట్టణ సమితి నుండి హెచ్చరిస్తున్నాం. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి లారీ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కాపాడాలని మదనపల్లి లారీ యాజమాన్యులు, డ్రైవర్ల సంఘం నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు వారు పుంగనూరు రోడ్లోని బైపాస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. స్పీడ్లో స్పీడ్గా స్పీడ్ రెండు కవర్ వస్తాయి కదా, రెండు వస్తాయి కదా, వస్తారా? వచ్చేస్తాను 11:30, 12 కలెక్టర్ వచ్చేస్తాను. డీజిల్ జీఎస్టీ కలపాలి, డీజిల్ రేట్లు తగ్గించాలి, డీజిల్ రేట్లు తగ్గించాలి, డీజిల్ రేట్లు తగ్గించాలి, మేము ఆల్ ఇండియా సమ్మె పిలుపునిచ్చినారు. మాకు ఆల్ ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు మెసేజ్ పెట్టినారు స్ట్రైక్ చేయమని. డీజిల్ రేట్లు, టోల్గేట్లు, లోడింగ్ అన్లోడింగ్లు విపరీతంగా తీసుకుంటా ఉన్నారు. మాకు బాడీలు పెంచడం లేదు. మాకే పోటీలు పెట్టి ఎట్లంటే అట్లా బాడీలు తగ్గించి రాస్తూ ఉన్నారు. దీనివల్ల మేము డీజిల్ తగ్గించాలని స్ట్రైక్ చేస్తాము.
మదనపల్లి లారీ ఓనర్ అసోసియేషన్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. మేము స్ట్రైక్ చేస్తామంటే ఎందువల్ల అంటే దినానికి డీజిల్ రేట్లు టోల్ రేట్లు పెంచుతూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పార్టీకి వాళ్ళు ట్యాక్స్ వేసుకుంటానే పోతున్నారు, కానీ ప్రజల గురించి ఇబ్బంది ఏం పడుతున్నారా ఏమరా దానికోసం ఏమీ అవగాహన లేకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు దినానికి రేట్లు పెంచుతానే పోతున్నారు. మాకు లారీలు నడిపేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. దాని గురించి మేము స్ట్రైక్ మా సమ్మె మేము దేశమంతా తేలాలని చెప్పి మేము చూపిస్తున్నాము. ఈరోజు అందుకూలంగా మేము స్ట్రైక్ చేస్తున్నాము. తెల్లారి 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల సేపు రవాణా అంతా బంద్ చేస్తున్నాము. మాకు స్టేట్ నుండి మా విజయవాడ అసోసియేషన్ లీడర్లు మాకు చెప్పినాను, దానివల్ల మేము చేస్తాము. నమస్తే అన్న, నేను లారీ ఓనరు. డీజిల్ రేటు 91 రూపాయలు చేరింది. డీజిల్ రేటు జిఎస్టీలకు తెస్తే 35 రూపాయలకి ఇవ్వాలి. సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఈ ఎక్సైజ్ డ్యూటీ అని మొత్తం అన్ని కలిపితే 91 రూపాయలు అమ్ముతున్నారు. ఇవన్నీ తీసేసి జిఎస్టీలకు చేస్తే మేము బండ్లు తిప్పగలుగుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి లారీ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కాపాడాలి. లారీ యజమానుల సంఘం నాయకుల డిమాండ్. పెరిగిన డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన. ఎల్హెచ్ఎంఎస్ యాప్పై ప్రజల్లో అవగాహన కల్పించండి. ఉమెన్ పోలీసులను ఆదేశించిన 2 టౌన్ సీఐ నరసింహులు. ఎల్హెచ్ఎంఎస్ యాప్ పని విధానంపై అవగాహన కలిగించిన సిఐ. సమగ్ర సమాచార శ్రవణకై చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.